అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి పెండ్లి కుమార్తెను తీసుకుని రావడానికి పెద్ద దాసుడైన ఎలియాజర్ని హారాను అనే ప్రాంతానికి పంపిస్తాడు. ఎలియాజరు హారాను నుండి రిబ్కాని ఇస్సాకుకు వధువుగా తీసుకుని వస్తాడు. ఈ సన్నివేశంలో ఒక ముఖ్యమైన పోలిక మనకి కనిపిస్తుంది. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగాను, ఇస్సాకు కుమారుడైన క్రీస్తుకి సాదృశ్యంగాను, ఎలియాజరు పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగాను, రిబ్కా సంఘానికి సాదృశ్యంగాను మనకు కనిపిస్తుంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసయ్యకు వధువు సంఘమైన మనల్ని సిద్ధపరచటానికి, లేక యేసయ్య దగ్గరకు మనల్ని చేర్చటానికి పరిశుద్ధాత్ముడిని ఈ లోకానికి పంపించాడు. ఇస్సాకుని చేరుకోవడానికి రిబ్కా కొన్ని వందల మైళ్ళ ప్రయాణం చేయబోతుంది. ఆ మార్గం ఎలా ఉంటాదో తెలియదు, కానీ ఆమె తల్లిదండ్రులు ఈ మనుషునితో కూడా నువ్వు వెళతావా అని ఆమెను అడిగినప్పుడు ఆమె వెళతాను అని అంది. రిబ్కా అలా అనటానికి ఒకే ఒక ధైర్యం ఎలియాజర్. మార్గం ఎలా ఉన్నా, ఎంత దూరమైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా తనని క్షేమంగా ఇస్సాకు దగ్గరికి తీసుకుని వెళ్తాడని రిబ్కా యొక్క నమ్మకం. అలాగే మనం యేసయ్యను చేరుకోవడానికి ఎంత దూరం ప్రయాణించాలో తెలియదు, ఆ మార్గం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మనకి కూడా ఒకే ఒక ధైర్యం, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు, ఖచ్చితంగా క్రీస్తు దగ్గరికి మనల్ని చేర్చుతాడని. ఈ అధ్యాయంలో అబ్రహాము, ఇస్సాకు, రిబ్కా పేర్లు మనకి కనిపిస్తాయి, కానీ ఎలియాజర్ పేరు మనకి కనిపించదు. కేవలం పెద్ద దాసుడు అని మాత్రమే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి యెహోవా అని పేరుంది, కుమారునికి యేసుక్రీస్తు అని పేరుంది, కానీ పరిశుద్ధాత్మునికి పేరు లేదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు గుర్తింపును కోరుకోడు, ఆయనను చూడమని చెప్పడు, కానీ ఆయన ఎప్పుడు మనకి క్రీస్తునే చూపిస్తాడు.